హలో ఎవ్రీవన్. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు మనకి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆగస్టు 8వ తేదీన నిర్వహించబడుతున్నాయి. అయితే ఈ ఎన్నికలు నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ప్రతి తరగతికి ఎటువంటి ఫారాలు ఉండాలి, మనం ఏ విధంగా ఫామ్స్ ఫిలప్ చేయాలి, ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఎస్ఎంసి ఎలక్షన్స్ ఎవరు నిర్వహించాలి, ఏ సంస్థలు నిర్వహించాలి చూసినట్లయితే ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు తప్ప మిగిలిన పాఠశాలన్నింటిలో కూడా ఈ ఎస్ఎంసి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరగాలి. అయితే దీని బాధ్యత అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులే తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు లేనట్లయితే ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు టోటల్గా ఈ ఎలక్షన్స్ నిర్వహించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా మనం పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ, తల్లిదండ్రులందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే దాన్నే మనం ఆహ్వాన పత్రాలు అంటాం. ఇలా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పలానా తేదీన పలానా టైంకి అటెండ్ కావాల్సిందిగా కోరడమైందని మన ఆహ్వాన పత్రికలు పంపించడం, అలాగే వీలైతే విద్యార్థుల తల్లిదండ్రులు రిసిప్ట్లు కూడా ఆహ్వాన పత్రికలు అందినట్లుగా రిసిప్ట్ కూడా సేకరించడం జరగాలి. ఈ విధంగా జరిగిన తర్వాతను మనం ప్రొఫార్మాస్ అన్నీ కూడా రెడీ చేసుకొని మనం ఎలక్షన్ రోజు ఎలక్షన్ నిర్వహించుకోవాలి. అయితే దీనికి కొన్ని నియమ నిబంధనలు మనం చూద్దాం. ప్రతి తరగతిలో కనీసం 50% మంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు హాజరు కావాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంరక్షకులు అంటే తల్లిదండ్రులు లేకున్నా ఇద్దరు చనిపోవడం లేదా వాళ్ళిద్దరూ కూడా వేరే దూర ప్రాంతాల్లో ఉండి అడ్మిషన్ రిజిస్టర్లో సంరక్షణ పేరు మాత్రమే ఎంటర్ చేసి ఉన్నట్లయితే, మనం సంరక్షకుడు జాయిన్ చేసినట్లయితే అప్పుడు సంరక్షకుడికి మనం ఓటింగ్కి అనుమతి ఇవ్వచ్చు. లేదంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని మాత్రమే మనం ఓటింగ్కి అనుమతించడం జరుగుతుంది. ఈ విధంగా మనం విద్యార్థుల తల్లిదండ్రులు 50% పైన హాజరయ్యే విధంగా ప్రతి తరగతిలో మనం చూడవలసి ఉంటుంది. అయితే ఎన్నికలు సాధారణంగా మనం నిర్వహించేటప్పుడు ఒక తరగతిలో ఉదాహరణకి 50 మంది ఆ తరగతి అయినప్పుడు మనకి 26 మంది హాజరైనట్లయితే ఎన్నికలు నిర్వహించవచ్చు. అలాంటి సందర్భంలో 3 మెంబర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 3 మెంబర్స్ ఎన్నుకునేటప్పుడు చేతులెత్తి లేదా వాయిస్ ద్వారా మాత్రమే మనం ఓటింగ్ నిర్వహించవలసి ఉంటుంది. చేతులెత్తి ఎన్నుకోవడము లేదా నోటితో చెప్పడం. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి వివాద పరిస్థితుల్లో కానీ, ఇబ్బందికర పరిస్థితుల్లో కానీ అందరూ కూడా అక్కడ రహస్య ఓటింగ్ బ్యాలెట్ విధానం కావాలి అన్నప్పుడు మనం పై అధికారుల తాలూకా సూచనలు, సలహాలు తీసుకొని రహస్య బ్యాలెట్ నిర్వహించవలసి ఉంటుంది. అది మ్యాక్సిమం ఎక్కడా జరగదు. మనం ఎన్నికలు సాఫీగానే చేతులెత్తి ఎంచుకునే విధానం ద్వారానే నిర్వహించవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రధానోపాధ్యాయులు సూచనలు చేయవలసి ఉంటుంది తల్లిదండ్రులకు. అయితే తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఎన్నికకు ఓటు వేయడానికి అర్హులవుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు, ఇద్దరు పిల్లలు 2 తరగతుల్లో ఉండేటప్పుడు ఒక తరగతిలో తల్లి, ఒక తరగతిలో తండ్రి మనం ఓటర్గా తీసుకోవచ్చు.
లేదంటే తల్లి కానీ తండ్రి కానీ హాజరయ్యేటప్పుడు ఒక తరగతిలో ఓటింగ్ జరిగిన తర్వాత ఇంకో తరగతిలోకి ఓటుకి ఆ పేరెంట్ని మనం అనుమతించవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఓటింగ్ నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మరికొన్ని నియమాలు చూద్దాం. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల్లో ఎవరో ఒకరు మాత్రమే మనకి ఓటు వేయడానికి అర్హులవుతారు. సంరక్షణకి ఉదాహరణ చూసినట్లయితే అడ్మిషన్ లిస్ట్లో సంరక్షణ పేరు ఉంటేనే మనం సంరక్షణకి అలౌ చేయాలి, ఓటు ఇవ్వాలి. పేరెంట్స్ లేనప్పుడు అది జాగ్రత్తగా తూచా తప్పకుండా ఈ నియమాన్ని పాటించాలి. తప్ప పేరెంట్స్ బదులు సంరక్షకుడు ఎవరైనా ఒక తాతయ్య కానీ అమ్మమ్మ కానీ వచ్చినట్లయితే మనం నిరాకరించాలి. అలాగే వివిధ తరగతుల్లో పిల్లలను కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రతి తరగతి ఎన్నికకు ప్రక్రియలో పాల్గొనేందుకు వాళ్ళు అర్హులవుతారు. మనం చెప్పుకున్నాం ఇప్పుడే. అదేవిధంగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి లోకల్ బాడీ మెంబర్సు, టీచర్లకు ఓటు హక్కు లేదు. అలాగే ఎస్ఎంసి మెంబర్లుగా పోటీ చేసే అవకాశం కూడా ఉండదు, అది గమనించగలరు. అలాగే ఎస్ఎంసి ప్రతి సభ్యుడు పదవీ కాలం 2 ఏళ్ళు, ఇక్కడ నుండి 2 ఏళ్ళుగా ఉంటుంది. అయితే విద్యార్థి ఆ పాఠశాల వదిలిన రోజే ఎస్ఎంసి సభ్యత్వం రద్దవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంసి కమిటీలో మెంబర్ తాలూకా కుమార్తె కానీ కుమారుడు కానీ ఆ పాఠశాల టీసీ పైన కానీ లేదంటే తరగతి పూర్తి చేసిన తర్వాత కానీ వెళ్ళిపోయినట్లయితే వెంటనే ఆ ఎస్ఎంసి సభ్యుని యొక్క పదవీ కాలం ముగుస్తుంది. అదే ప్లేస్లో అదే తరగతిలో పేరెంట్స్ అందరినీ కూడా మళ్ళీ మనం హాజరుపరిచి మెంబర్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని తూచా తప్పకుండా ప్రధానోపాధ్యాయులు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సెక్షన్లు మీడియంతో సంబంధం లేకుండా క్లాసులన్నీ ఒక యూనిట్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో 3 సెక్షన్లు ఉన్నాయనుకోండి, ఏబిసి. ఆ 3 సెక్షన్లు కలిపి ఒకే సెక్షన్గా 10th క్లాస్ని తీసుకోవాలి. ఎన్నికలు నిర్వహించి 3 సభ్యులను మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 3లో ఎలా ఉండాలి? 3లో 2 కంపల్సరీగా మహిళలై ఉండాలి. 3 మహిళలైనా ప్రాబ్లం లేదు, కానీ 2 మహిళలు అయి ఉండాలి. 3లో ఒకరు ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి సంబంధించిన వాళ్ళు ఒకరు ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ జాబితాకి చెందిన వాళ్ళు ఒకరు ఉండాలి. మరొకరు బీసీకి సంబంధించినటువంటి మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఒకరు ఉండాలి. అలాగే ఇంకొకరు ఓసీకి చెందిన వాళ్ళై ఉండాలి. ఈ విధంగా మనం 3 కూడా కమ్యూనిటీ ప్రకారం అలాగే మహిళలు రిజర్వేషన్ ప్రకారం ఉండవలసి ఉంటుంది. అలాగే క్లాసు నుండి సభ్యుల ఎన్నిక కోసం 50% హాజరు రిజిస్టర్లో చూపిన తర్వాతనే ఎన్నిక జరగాలి. అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా 50% మంది సభ్యులు హాజరై ఉండాలి. అంటే మన క్లాస్కి 3 ఎన్నిక చేసిన తర్వాతను టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాఠశాలలో 21 మంది సభ్యులని మనం ఎన్నుకున్నాం అంటే ఆ 21 మంది సభ్యులు హాజరైన తర్వాత మాత్రమే మనం చైర్మన్ వైస్ చైర్మన్ను ఎన్నిక కూడా నిర్వహించవలసి ఉంటుంది. ఒకవేళ 21 మంది సభ్యులు హాజరు కాకపోయినా 50% అబవ్ హాజరైనా సరే మనం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. అలాగే క్లాసు వారీగా ఎన్నికైన సభ్యులందరూ కూడా ఎస్ఎంసి కమిటీ మెంబర్లు అవుతారు. వీరందరూ కలిసి ఎస్ఎంసి చైర్మన్ని వైస్ చైర్మన్ని ఎన్నుకుంటారు. అయితే ఒకరు తప్పనిసరిగా మహిళ మరియు వీరిలో ఒకరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చైర్మన్ జెంట్ అయినప్పుడు వైస్ చైర్మన్ మహిళ అయి ఉండాలి.
అలాగే చైర్మన్ మనకి బీసీ అయితే వైస్ చైర్మన్ ఎస్సీ ఎస్టీ ఆర్ పిహెచ్కి చెందిన వాళ్ళే ఉండాలి. కంపల్సరీగా ఇద్దరిలో ఒకరు మహిళ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు ఒకరు ఉండాలి. అది తప్పనిసరిగా ప్రతి ప్రధానోపాధ్యాయులు పాటించి ఆ విధంగా చైర్మన్ వైస్ చైర్మన్ని ఎన్నుకోవడం జరగాలి. ఈ విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పాటించవలసిందిగా కోరడమైనది. ఒక తరగతిలో 6 విద్యార్థులు లేకపోతే ఏం చేయాలి? ఆ తరగతిలో సభ్యుల్ని ఎన్నుకోవడానికి వీలు కాదు. ఒక తరగతిలో 6 కన్నా విద్యార్థులు తక్కువ ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే ఆ తరగతి కన్నా పై తరగతిలో వాళ్ళని కలపడం కానీ క్రింది తరగతిలో కలిపి కానీ సభ్యులను ఎన్నుకోవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3వ తరగతిలో 5 విద్యార్థులు ఉండేటప్పుడు వాళ్ళని 4వ తరగతిలో 8 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 8, 5, 13 అవుతారు. 4వ తరగతిలో కలిపి టోటల్గా 6 సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ముగ్గురు 6 సభ్యుల్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది గమనించవలసిన విషయం. అలాగే ఈ విధంగా ఇక్కడ కొన్ని చూపించడం జరిగింది. ప్రతి తరగతికి 3 సభ్యులు ఉండాలి. వాళ్ళు 2 కంపల్సరీగా మహిళలు ఉండాలి. ఒకరు బీసీ వాళ్ళు అయి ఉండాలి, ఒకరు ఓసీ, ఒకరు ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళై ఉండాలి. ఈ విధంగా ఎన్ని తరగతులు ఉంటే అన్ని తరగతులకి మనం ఇక్కడ చూపించిన విధంగా సెక్షన్ వైజ్ ఉదాహరణ కూడా చూపించడం జరిగింది. ఆ విధంగా ఎస్ఎంసీ సభ్యుల్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 1 గంట లోపు క్లాస్ వారీగా సభ్యుల ఎన్నికలు జరిగిపోవాలి. 3 గంటల లోపు ఎస్ఎంసీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక కూడా పూర్తి చేయాలి. అలాగే ఇవన్నీ జరిగిన తర్వాత టోటల్గా చైర్మన్, వైస్ చైర్మన్ అలాగే సభ్యులందరికీ కూడా 3 గంటలకు ప్రతిజ్ఞ చేయించి ప్రథమ సమావేశం ఫస్ట్ మీటింగు జరపవలసి ఉంటుంది. అయితే ఎన్నికలు పూర్తి అవ్వగానే ఎస్ఎంసీ రిజిస్టర్లో సభ్యుల వివరాలు రాసి సంతకాలన్నీ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి అన్నీ కూడా మనం ఎంఈఓ ఆఫీస్కి మనం పంపించవలసిన అవసరం ఉంటుంది. కావున ఈ విధంగా టోటల్గా సభ్యుల తాలూకా వివరాలన్నీ కూడాను విత్ ఫోన్ నెంబర్సు, విలేజ్తో సహా, అడ్రస్తో సహా మనం క్లియర్గా ఒక రికార్డులో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా రాసుకున్నట్లయితే మనకి దాంతో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎక్స్ అఫిషియో సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్గా ఉంటారు. అయితే ఎంఈఓ ద్వారా నామినేటెడ్ చేయబడినటువంటి అదనపు ఉపాధ్యాయ సభ్యుడు ప్రధానోపాధ్యాయులు వారు పురుషుడైతే మహిళా ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయులు మహిళ అయితే పురుష ఉపాధ్యాయుడు. అంటే ఇక్కడ హెచ్ఎం జెంట్ అయితే ఒక లేడీని ప్రపోజ్ చేయవలసి ఉంటుంది ఎంఈఓ గారు. ఒకవేళ హెచ్ఎం లేడీ అయితే ఒక జెంట్ టీచర్ని ఎంఈఓ గారు నామినేటెడ్ చేయాలి. అది ఒక సభ్యుడు. అందులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉపాధ్యాయుడు ఉంటారు. అలాగే సంబంధిత కార్పొరేటరు లేదా కౌన్సిలర్ లేదా వార్డు సభ్యుడు ఆ విధంగా ఆ గ్రామానికి లేదా టౌన్కి సంబంధించి ఉంటారు, సభ్యుడిగా ఉంటారు. అలాగే పాఠశాల పరిసరాల్లో సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్త ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు కూడా ఇందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది, సభ్యులుగా కొనసాగుతారు. అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పాఠశాల పరిసరాల్లో సేవలు అందిస్తున్నటువంటి ఏఎన్ఎం మనకి ప్రతి పాఠశాలకు ఉంటారు. ఆ ఏఎన్ఎంని కూడా ఇక్కడ మనం సభ్యులుగా చేర్చవలసి ఉంటుంది. ఈ ఎక్స్ అఫిషియో సభ్యుల కింద ఉంటారు. అలాగే సంబంధిత గ్రామ లేదా వార్డు మహిళా సమైక్య అధ్యక్షురాలు ఉన్నట్లయితే వాళ్ళని కూడా మనం ఈ ఎక్స్ అఫిషియో సభ్యుల కింద మనం చేర్చవలసి ఉంటుంది.
ఇది కూడా మనం పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది ఎన్నికల్లో భాగంగా ఎక్స్ అఫిషియో సభ్యులను కూడా ఎంపిక చేయవలసిన అవసరం ఉంటుంది. కోఆప్టెడ్ సభ్యులు. కోఆప్టెడ్ సభ్యులు అంటే ఎవరో ఎస్ఎంసి ద్వారా ప్రముఖ విద్యావేత్త, పరోపకారి, స్వచ్ఛంద సంస్థ యొక్క ఆఫీస్ బేరర్ లేదా పూర్వ విద్యార్థులు లేదా పాఠశాలకు మద్దతు ఇచ్చే వ్యక్తుల్లో ఇద్దరు పాఠశాల మద్దతుదారులను సభ్యులుగా మనం ఎన్నుకోవచ్చు. వాళ్ళు కోఆప్టెడ్ సభ్యులు. ఇందులో ఎవరైనా సరే మనకి పాఠశాలకి ఎక్కువగా డోనర్స్ అంటే డొనేషన్ ఇచ్చేవాళ్ళు కానీ, విద్యావేత్తలు కానీ అలాంటి వాళ్ళని మన కోఆప్టెడ్ సభ్యుల్లో పెట్టుకోవచ్చు. పూర్వ విద్యార్థులు పాఠశాలకి ఎక్కువగా సేవ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం దీనిలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా కోఆప్షన్ తేదీ తర్వాత మొదటి సమావేశం జరిగిన తేదీ నుండి కోఆప్టెడ్ సభ్యులు పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది, గమనించగలరు. ఈ విధంగా కోఆప్టెడ్ సభ్యుల్ని మనం ఈ ఎస్ఎంసి ఎన్నికల్లో భాగంగానే ఏర్పాటు చేయవలసి ఉంటుంది, గమనించగలరు. ఎస్ఎంసి ఎలక్షన్ నిర్వహించడానికి ముఖ్యమైనది ఆహ్వాన పత్రిక. ప్రతి పేరెంట్కి ఇక్కడ చూపించిన విధంగా ఆహ్వానం పంపించవలసి ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల సమావేశం ఆహ్వానం అన్నాం. ఎస్ఎంసి ఎన్నికల కోసం ఆహ్వానం పంపించాం. ఈ ఆహ్వానాన్ని 3 రోజులు ముందుగానే ఆయా తల్లిదండ్రులకు పంపించి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఇచ్చేటట్టు సైడ్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు ఒక రిసిప్ట్ కూడా ఉంది. ఆ రిసిప్ట్ని కూడా తండ్రి లేదా తల్లి సంతకం చేయించి మనకి తీసుకురమ్మని చెప్పవలసిన బాధ్యత విద్యార్థులకి అప్పచెప్పాలి. ఆ విధంగా విద్యార్థుల నుండి ఆ రిసిప్ట్ని సేకరించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా తల్లిదండ్రులందరికీ 8వ తేదీన ఉదయం 7 గంటలకే ఎస్ఎంసి ఎన్నికలకి హాజరు కావాల్సిందిగా మనం ఈ ఆహ్వానం ద్వారా సందేశం పంపించవలసి ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతిరోజు జరిగేటటువంటి ప్రార్థనా సమయంలో కూడా ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. ఆ రోజు ఎటువంటి క్యాంపులు పెట్టుకోకుండా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులలో తల్లి కానీ లేదా తండ్రి కానీ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా చెప్పవలసిన అవసరం ఉంది. ఈ విధంగా 8వ తేదీన మనం ఏ విధమైనటువంటి నిర్వహణ చేయవలసి ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి ముందుగా మనం ఒకసారి చూద్దాం. ఒక తరగతిలో ఎస్ఎంసి సభ్యులను 3 ఎన్నుకునే విధానం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5th క్లాసు వాటర్ లిస్ట్ అంటే 5th క్లాస్కి 3 సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. సో ఏ విధంగా చేస్తామంటే ఆ క్లాసుకు సంబంధించి ఒక ఫైల్ని తయారు చేసుకోవాలి. ఆ ఫైల్లో ఏముండాలి, ఫస్ట్ వాటర్ లిస్టు ఒకటి మనం రెడీ చేసి ఉంచుకోవాలి. వాటర్ లిస్టుతో పాటు తరగతి వారీగా సభ్యులు ఎన్నిక అనే ప్రొఫార్మా ఒకటి ఉంది, దాన్ని కూడా రెడీ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 కంపల్సరీగా ఆ తరగతి గదిలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వాటర్ లిస్ట్ మనకి ఇక్కడ 5th క్లాస్ వాళ్ళవి కనిపిస్తుంది. ఇందులో తండ్రి పేరు, తల్లి పేరు, అదేవిధంగా క్యాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి క్లాస్కి కూడా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా తరగతులకి ఆయా ఫైళ్ళు ప్రకారం మనం రెడీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే హై స్కూల్ విషయానికి వచ్చినట్లయితే హై స్కూల్లో స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అన్ని తరగతులకి మనం 2 వ్యక్తులను ప్రతినిధులుగా పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఓ, ఏపీఓగా 2 వ్యక్తులను మనం 2 టీచర్స్ని మనం నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 2 టీచర్స్కి టోటల్గా మనం ముందు రోజే ఒక ట్రైనింగ్ శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఏ విధంగా జరిపించాలి ఏమిటనేది ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5th క్లాస్కి సంబంధించి ఏ విధంగా చేస్తామనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వాటర్ స్లిప్ అంటే వాటర్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఈ వాటర్ లిస్ట్లో క్యాస్ట్ వైజు అన్నీ కూడా మనకు ఉన్నాయి.
ఇప్పుడు ఇందులో మనకి ఆ తరగతిలో ఆ రోజు ఏం చేయాలి, ఈ పేర్లలో మనం వచ్చిన సభ్యుల చేత ముందుగా సంతకాలు తీయించుకోవాలి. ఆ సంతకాలు ఎక్కడ తీయించుకోవాలి, ఎక్కడ చేయించాలి ఏమిటనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది మనం తరగతి వారీగా సభ్యుల ఎన్నిక. ఇప్పుడు ఉదాహరణకి మనం 5వ తరగతిలో 3 సభ్యుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీనికోసం ఈ ప్రొఫార్మా మనం చూసినట్లయితే హాజరైన ఎంపిక చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల సంతకాలు. ఇక్కడ ఎవరైతే మనకి హాజరయ్యారో వాళ్ళ యొక్క సంతకాలను తీసుకోవాలి. ఫస్ట్ మనం మన 5వ తరగతిలో ఫర్ ఎగ్జాంపుల్ 12 మంది హాజరైతే 12 మంది తాలూకా సంతకాలని ఈ ప్రొఫార్మాలో తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ప్రొఫార్మాలో ఎన్నిక విధానం, చేతులు ఎత్తడం దేని ద్వారా జరుగుతుంది అనేది ఆ బాక్స్లో టిక్ పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే తరగతిలో ఆ తరగతి పేరు రాయాలి, తేదీ రాయాలి, సమయం రాయాలి, ఏ టైంలో ఎందుకు జరుగుతుందో ఆ టైం కూడా ఇక్కడ రాయవలసిన అవసరం ఉంటుంది. తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అక్కడ రాస్తాము. ఓటర్ల జాబితా ప్రకారం అర్హులైనటువంటి ఓటర్ల సంఖ్య కూడా అక్కడ వేస్తాము. అలాగే ఓటింగ్కి హాజరైనటువంటి ఓటర్లు ఫర్ ఎగ్జాంపుల్ 5వ తరగతిలో 20 మంది ఉండొచ్చు. మనకి ఆ రోజు 13 హాజరైతే 13 రాయండి. ఓటర్ల జాబితా ప్రకారం అర్హులైన ఓటర్ల సంఖ్య 20. అలాగే తరగతిలో మొత్తం విద్యార్థులు 20. ఓటింగ్కి హాజరైనటువంటి ఓటర్లు 13 వస్తే 13 అని రాస్తాము, సమయం రాస్తాం. అయితే ఇక్కడ 3 సభ్యులను ఎన్నుకోవాలి కాబట్టి ముందుగానే మనం ఆ తరగతిలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే అభ్యర్థులు 3 ఎంపిక చేసే ముందు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే ఎవరైనా సభ్యులు ఎన్నికకు నిలబడినట్లయితే వాళ్ళు ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు ఒకరు, బీసీకి కేటగిరీకి చెందిన వాళ్ళు ఒకరు, ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఒకరు మాత్రమే నిలబడాలి అనేది వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరగాలి. అలా సూచనలు ఇస్తూ అందులో 2 మహిళలు ఉండాలని కూడా వారికి తెలియజేయాలి. ఈ నామ్స్ అన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ చూపించిన ప్రొఫార్మాలో ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేయాలి. ఎంతమంది కంటెస్ట్ చేస్తే అంతమంది పేర్లు కూడా ఇక్కడ మనం వ్రాయవలసిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 కంటెస్ట్ చేసినట్లయితే 6 పేర్లు రాయడం జరుగుతుంది. వాళ్ళ తాలూకా క్యాస్ట్ రాయాలి. అలాగే ఒక అభ్యర్థికి ఎవరు ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదించిన అభ్యర్థి పేరు కూడా రాయాలి. అలాగే తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరినీ మనం ఇక్కడ ప్రొఫార్మాతో పాటు బోర్డు మీద కూడా డిస్ప్లే చేయండి. బోర్డు మీద క్లియర్గా ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పేర్లను క్లియర్గా రాయండి. ఎదురుగా చేతులు ఎత్తేటప్పుడు పోలైన ఓట్ల సంఖ్యని కూడా ఎదురుగా మనం శుద్ధ ముక్కతో బోర్డు మీద లేదా ఐఎఫ్పి ప్యానల్లో కానీ మనం వేసినట్లయితే క్లియర్గా ఉంటుంది. ఆ టైంలోనే ఇక్కడ కూడా మనం ఈ ప్రొఫార్ములా కూడా నింపవలసిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 పోటీ చేస్తున్నప్పుడు 6కి చేతులెత్తే విధానంలో మనం ఓట్ల సంఖ్యను వ్రాస్తాము. ఎవరైతే అత్యధిక ఓట్లు ఇందులో మనకి వేసి గెలిపిస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్కి ఫస్ట్ మెంబర్ ఒకరు, సెకండ్ మెంబరు, థర్డ్ మెంబరు, ఈ విధంగా 3 మెంబర్స్ని ఎన్నుకున్నప్పుడు ఆ 3 పేర్లను కూడా కిందని మనకి పర్టికులర్లో ఇక్కడ అండర్లైన్ చేసి ఉంది. పైన పోటీ చేసిన అభ్యర్థుల్లో డాష్ తరగతికి ఏకగ్రీవంగా లేదా చేతులెత్తే ప్రక్రియలో అత్యధిక ఓట్లు వచ్చినటువంటి శ్రీమతి, శ్రీ అని 3 పేర్లను రాయవలసి ఉంటుంది. ఈ విధంగా 3 పేర్లను రాసి అందులో కంపల్సరీగా 2 ఆడవాళ్ళు ఉండేటట్లు చూడాలి. అలాగే కమ్యూనిటీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకొని మనం ఇక్కడ ఈ ప్రొఫార్మాను నింపవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ సంతకాలు తీసుకోవాలి. వాళ్ళ పేర్లు క్లియర్గా రాసి వాళ్ళ సంతకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రతి క్లాస్కి మనం నామ్స్ ప్రకారము కమ్యూనిటీ చూసుకోవాలి, మహిళలను చూసుకోవాలి, అక్కడ ఉండేటటువంటి అభ్యర్థుల్ని
మొబలైజ్ చేసి ఎటువంటి పొరపాట్లు ఏమీ లేకుండా మనం ఎన్నిక చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా 5వ తరగతి 3 సభ్యులను కమిటీ నుండి ఎన్నిక చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేయాలి. ఇది మనం ఒక తరగతికి చేయవలసింది. ఇప్పుడు సభ్యులందరినీ మనం ఎన్నుకున్న తర్వాతను తరగతి వారీగా 3 సభ్యుల్ని ఎన్నుకున్న తర్వాతను మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. దీనికి ఇక్కడ చూపించినటువంటి ప్రొఫార్మాలో మనం చైర్మన్ని వైస్ చైర్మన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళందరినీ ఒక రూమ్లో మనం హాజరుపరిచి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8 తరగతులకి 8 3 24 మంది మనకి సభ్యులు హాజరయ్యేటట్టుగా చూడాలి. ఒకవేళ 24 మందిలో కొంతమంది హాజరు అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. క్వారం అనేది ఈ ఫారం అనేది కంపల్సరీగా ఉండాలి. 50% అబవ్ ఉన్నట్లయితే మనం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా నిర్వహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాఠశాల పేరు, తేదీ, సమయం, ఎన్నికల విధానం, చేతులెత్తే ప్రక్రియ మ్యాక్సిమం మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని టిక్ చేయండి. అదేవిధంగా మొత్తం ఎన్నిక కాబడినటువంటి సభ్యులు మనం ఉదాహరణకి ఇక్కడ మనం ఏం చెప్పామంటే 8 తరగతులు 8 3 24 మంది అని రాసుకుంటాం. ఓటింగ్ హాజరైనటువంటి సభ్యులు 24 మంది వస్తే 24 మంది రాస్తాము. లేదా అందులో 4 రాకపోతే 20 మంది అని మనం రాసుకుంటాం. ఏదైనా సరే 24 మంది కాబట్టి 12 మంది పక్కాగా 12 మంది 12 దాటి వచ్చినట్లుగా మనం చూసుకుంటేనే చైర్మన్ ఎన్నిక మనం చేపట్టవలసి ఉంటుంది. వైస్ చైర్మన్ కానీ లేకపోతే ఆ రోజుకి నిలుపుదల చేయవలసి ఉంటుంది. సో మనం మ్యాక్సిమం అప్పుడే చేస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రధానోపాధ్యాయుడు చాకచక్యంగా చైర్మన్ ఎన్నిక జరిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ ప్రొఫార్మాలో చైర్మన్గా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ పేర్లను రాస్తాము, వర్గాన్ని రాస్తాము, ప్రతిపాదించినటువంటి అభ్యర్థి పేరు రాస్తాము, పోటీ చేసే అభ్యర్థి సంతకం కూడా ఇక్కడ తీసుకుంటాం. ఈ విధంగా తీసుకొని చేతులెత్తే ప్రక్రియలో ఫర్ ఎగ్జాంపుల్ 24 మందిలో చైర్మన్కి ఎంతమంది ఓటు వేస్తున్నారనేది మనం ఇక్కడ పోటీదారులని ఒక్కొక్కరికి పేరు చదివి చేతులు ఎత్తించినట్లయితే మనకి ఎవరైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని చైర్మన్గా మనం గుర్తించడం జరుగుతుంది. కిందని పలానా వ్యక్తి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందని కూడా మనం ఇక్కడ రాసి ప్రధానోపాధ్యాయులు సంతకం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చైర్మన్ ఎన్నిక అనేది కంపల్సరీగా జరగాలి. ఇక్కడ మరియు జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక చూద్దాం. వైస్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా చేస్తామంటే అదే ప్రొఫార్మా దీంట్లో కూడా ఉంటుంది. చైర్మన్ ఎన్నికైన తర్వాతను మళ్ళీ సభ్యులందరినీ మనం సమావేశపరిచి అక్కడే వైస్ చైర్మన్గా ఎవరు పోటీ చేస్తారో వాళ్ళ యొక్క పేర్లని, అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ, అలాగే ప్రతిపాదించినటువంటి అభ్యర్థి పేరు, పోటీ చేసిన అభ్యర్థి సంతకం తీసుకుంటాం. సేమ్ చైర్మన్కి చేయలాగానే వైస్ చైర్మన్కి కూడా చేయవలసి ఉంటుంది. కాకపోతే అక్కడ కంపల్సరీగా చైర్మన్ మగవాళ్ళైతే వైస్ చైర్మన్ని ఆడవాళ్ళుగా పెట్టవలసిన అవసరం ఉంటుంది. అది గమనించగలరు. అక్కడ ఆడవాళ్ళైతే మగవారిని ఇక్కడ వైస్ చైర్మన్గా పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటాయి. అదేవిధంగా కమ్యూనిటీ కూడా చైర్మన్ బీసీకి చెందిన వాళ్ళైతే వైస్ చైర్మన్ కంపల్సరీగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెందినటువంటి కమ్యూనిటీకి చెందిన వాళ్ళై ఉన్నట్లయితే అది మనకి శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకొని వైస్ చైర్మన్ ఎన్నిక చేయవలసి ఉంటుంది. ఆ విధంగా వైస్ చైర్మన్ అత్యధిక ఓట్లు ఎవరికైతే వచ్చినట్లయితే వాళ్ళని వైస్ చైర్మన్గా మనం గుర్తిస్తాము. వాళ్ళ పేరుని కూడా క్రిందని రాసి పలానా వ్యక్తి గారు వైస్ చైర్మన్గా ఎన్నుకోబడినారు అని ఇక్కడ మనం రాస్తాము. రాసి అక్కడ సంతకం కూడా ప్రధానోపాధ్యాయుడు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేతులెత్తే ప్రక్రియలో మనకి కనిపించట్లేదు, కానీ ఇది కూడా ఒక బోర్డు మీద కానీ లేదా మనం ఒక పేపర్పై కానీ క్లియర్గా ఓట్లను కూడా మనం లెక్కించవలసిన అవసరం ఉంటుంది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కూడా మనం
రికార్డెడ్గా రాసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాన్ని కూడా మనం సైడ్ని మనం రాయవచ్చు. ఇక్కడ ఒక కాలంలో మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, యాడ్ చేసుకోవచ్చు కూడా. ఈ విధంగా మనం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగిన వెంటనే మొత్తం సభ్యులందరినీ టోటల్గా సమావేశపరిచి వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రతిజ్ఞను కూడా మనం ప్రధానోపాధ్యాయులుగా వాళ్ళందరి చేత ప్రతిజ్ఞ చేయించి వాళ్ళ తాలూకా విధుల్ని అన్నిటినీ కూడా ఆ సమావేశంలో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్ఎంసి తాలూకా విధులు, బాధ్యతలు ఏమిటనేది క్లియర్గా చెప్పి అందరి చేత సంతకాలు తీసుకొని మొదటి సమావేశాన్ని నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా టోటల్గా ఎస్ఎంసి ఎలక్షన్ అనేది విజయవంతంగా, సజావుగా, ఎటువంటి గాబరా పడకుండా సక్రమంగా జరిగేటట్లుగా ప్రధానోపాధ్యాయులందరూ కూడా జరిపించగలరని కోరుతూ ఉన్నాము. ఎటువంటి లోటుపాట్లు ఏవి ఉండకూడదు. ఎక్కడైనా ఏదైనా అవాంతరమైతే వెంటనే ఆ మండల ఎంఈఓని కాంటాక్ట్ చేయండి. అలాగే జిల్లా అధికారులను కూడా కాంటాక్ట్ చేసి ఏదైనా సమస్య వస్తే వెంటనే అక్కడే క్లియర్ చేసుకొని ఆ ఎన్నికలు అనేవి సజావుగా జరిగేటట్లుగా ప్రధానోపాధ్యాయులు మొత్తం టోటల్గా ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. ఏవైనా విషయాలు మర్చిపోయినట్లయితే వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఎన్నికలను విజయవంతంగా జరిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ధన్యవాదములు. ఈ విధంగా ఒక తరగతికి 3 సభ్యులను ఎన్నుకోవాలి. అదేవిధంగా ఆ పాఠశాలలో 5 తరగతులు ఉంటే 5 3 15 మందిని ఎన్నుకోవాలి. లేదా 7 క్లాసులు ఉంటే 7 3 21 మందిని, 8 అయితే 8 3 24 మంది సభ్యులను ముందుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 క్లాసులకి 24 మందిని ఎన్నుకునేటప్పుడు కంపల్సరీగా 8 16 మంది మహిళలై ఉండాలి. మిగిలిన వాళ్ళు ఆ మహిళలైనా అవ్వచ్చు లేదా పురుషులైనా అవ్వచ్చు, దానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. టోటల్గా మహిళలైనా ఇబ్బంది లేదు, కానీ కంపల్సరీగా 16 మంది మహిళలు ఉండాలి. ఇది ఉదాహరణకి 8 తరగతులు ఉండేటప్పుడు నేను చెప్పే ఉదాహరణ. ఈ విధంగా 8 3 24 మందిని ఎన్నిక చేసిన తర్వాతను మన పాఠశాలకి ఎక్స్ అఫీషియో సభ్యులను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇక్కడ మనకి మెంబర్ కన్వీనర్గా ఉంటారు. తర్వాత ఆ పేరు రాసుకుంటాం. తర్వాత హెచ్ఎం కన్వీనర్ అయితే ఆపోజిట్ ఇక్కడ ఉపాధ్యాయుని ఒకరిని, సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయుని ఎక్స్ అఫీషియో మెంబర్గా మనం పెట్టుకోవాలి. అలాగే వార్డు మెంబర్ పేరు, అంగన్వాడీ కార్యకర్త పేరు, ఏఎన్ఎం, మహిళా సమైక్య అధ్యక్షురాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ తాలూకా నియమం. ఈ విధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు ఎన్నిక కూడా మనం ఆ రోజు నిర్వహించవలసి ఉంటుంది. ఇది రాయడం జరుగుతుంది ఈ ప్రొఫార్మాలో. అలాగే కోఆప్టెడ్ సభ్యుల్ని కూడా మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. కోఆప్టెడ్ సభ్యుల్ని ఈ ప్రొఫార్మాలో ముందు చెప్పుకున్నాం మనం, వాళ్ళ పేర్లు కూడా నింపవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ప్రొఫార్మా ఇంకోటి చూపించాము. దీనిలో మన హోదా, అభ్యర్థి పేరు, వర్గము, అలాగే ఫోన్ నెంబరు టోటల్గా ఈ ప్రొఫార్మాలో నింపుతాం. సభ్యుల పేర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, అలాగే కోఆప్టెడ్ సభ్యులు టోటల్గా ఈ ప్రొఫార్మాలో మన ఎస్ఎంసి కమిటీ అంతా కూడా టోటల్గా మనకి కనిపిస్తుంది. టోటల్ ఇమేజ్ అంతా కూడా ఈ ప్రొఫార్మాలో మనకి కమిటీ కనిపిస్తుంది. ఈ విధంగా ఈ ప్రొఫార్మాలో మనం పూర్తిగా నింపవలసిన అవసరం ఉంటుంది. ప్రతి ప్రొఫార్మాకి ప్రధానోపాధ్యాయుని సంతకం తప్పనిసరిగా క్రింద చేయవలసిన అవసరం ఉంటుంది.